హాయ్ అండి, వెల్కమ్ టు నివి ట్రెండ్. ఈరోజు మనం ప్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ప్యాన్లో మనం హాఫ్ కప్ ఆయిల్ వేసుకుంటున్నాము, అంటే ఒక 100 ml. ఇక నేను ఆయిల్ ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నానంటే టమాటా 1 kg కుక్ చేసుకుంటున్నాను, అందుకని. ఇప్పుడు అందులో కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు ఒక 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు అందులో ఒక 6 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. దాని తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కొద్దిగా వేగాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇక్కడ నేను 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను, నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉండాలని. ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు పసుపు వేసుకుందాము. మనం పసుపు వేసిన తర్వాత ఇక్కడ నేను 1 kg టమాటా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 kg టమాటా వేసుకుందాము. 1 kg ప్రాన్స్ తీసుకుంటున్నాను, అందుకే 1 kg టమాటా వేసుకున్నాను. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి కుక్ చేసుకుందాము. ఈలోపు మనము ఇప్పుడు ప్రాన్స్ కుక్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో చెప్తాను. ప్రాన్స్ మంచిగా కడిగి వాటర్ అన్నీ వంపేసి ఇలా ప్యాన్లో పెట్టేసుకోవాలి స్టవ్ పైన. అది కొద్దిగా కుక్ అయ్యాక మనం పసుపు తగినంత ఉప్పు వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. మనం కుక్ చేసేటప్పుడు వాటర్ మాత్రం కంప్లీట్గా తీసేయాలి. అది కుక్ అయ్యేటప్పుడు మనకి ప్రాన్స్ కుక్ అయ్యేటప్పుడు ప్రాన్స్లో నుంచి వాటర్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇలా కలుపుతూ కొంచెం కుక్ చేసుకోవాలి. మొత్తం గట్టిగా అయ్యేలాగా కుక్ చేసుకోవద్దు, ఎందుకంటే మనం కర్రీలో వేసుకున్నప్పుడు టమాటాలో వేసుకున్నప్పుడు ఒక 10 minutes మళ్ళీ కుక్ చేస్తాం కాబట్టి. సో ఇది ఇప్పుడు మనము టమాటాలు కుక్ అయ్యాయో లేదో చూద్దాము. ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుందాము. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. దాని తర్వాత మీకు ఒకవేళ టమాటా కర్రీ ఇష్టం లేకపోయినా, టమాటా ఇలా ఉంటే ఇష్టం లేకపోయినా, టమాటా కర్రీ ఇష్టం లేని వాళ్ళు టమాటా పేస్ట్ చేసుకొని వేసుకోండి. అలా కూడా ప్రాన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ప్రాన్స్ కర్రీ. సో ఇలా మధ్యలో కలుపుతూ మూత పెట్టేసి 5 minutesకి ఒకసారి మధ్యలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా వేసుకుంటున్నాము. ఒకసారి పుదీనా వేసుకొని మిక్స్ చేసుకుందాము. దాని తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి వాటర్తో సహా వేసుకోవాలి. ప్రాన్స్ కుక్ చేసుకున్న వాటర్ కూడా అందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇవి కూడా ఒకసారి కలిపేసి కొద్దిసేపు కుక్ చేసుకుందాము. మళ్ళీ ఒక 5 to 10 minutes కుక్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసి ఇందులో మనం కొద్దిగా ధనియాల పౌడర్, తర్వాత ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. మూత పెట్టేసి ఒక 5 minutes కుక్ చేసుకోండి. అవి కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీకు టమాటా కర్రీ ఇష్టం లేకపోతే టమాటా పేస్ట్ వేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. అలా కూడా ప్రాన్స్ కర్రీ చేసుకోవచ్చు. అంతే అండి, టేస్టీ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నివి ట్రెండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.